సో నిన్నటి కథనం ప్రకారం దగ్గర దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయలకు దానికి సంబంధించి దానికి సంబంధించి డబ్బులు బ్రైబ్ చేసినట్టు దాని అది జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఆఫీసర్లకు లంచం ఇచ్చినట్టు. ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ 5 రూపాయలు 10 పైసలు నుంచి 2 రూపాయల 49 పైసలు తగ్గిస్తే కంపెనీకి లాస్ అవుతుంది. కంపెనీకి లాస్ అయినప్పుడు వాడు డబ్బులు ఎందుకు ఇస్తాడు? కంపెనీకి ఏదైనా కానీ లాభం వచ్చే విధంగా చేస్తే, ఆ 5 రూపాయలని 8 రూపాయలు చేసినాడు అనుకో, ఖచ్చితంగా ప్రభుత్వానికే నష్టం వచ్చే విధంగా చేసినాడు, కంపెనీకి లాభం వచ్చే విధంగా చేసినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చింటారు అంటే ఒక రీజన్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎక్కడ జరగలేదు. ఇంకా ఈయన సగానికి సగం తగ్గించినాడు అంటే ఆ కంపెనీ ఇంతకుముందు అయిన అగ్రిమెంట్స్ కూడా చాలా మంది కోర్టుకు పోయినారు. ఐ రిమెంబర్ లీగల్ గా కూడా చాలా మంది కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి కోర్టులోంచి దాని మీద స్టేలు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని నెగోషియేట్ చేసి ప్రైజ్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మా దరిద్రం ఏంటంటే, మా పార్టీ మామూలుగా ఏమంటారంటే, వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నిందలన్నీ పడాల్సి వస్తుంటది. మా పార్టీ అన్న చంద్రుని చూస్తే పార్టీ పెట్టినట్టుంది. పొద్దున్న లేచిన నుంచి ఈ నిందలు దీన్ని తుడుచుకోవడానికే సరిపోతుంది. అప్పుడు 1,00,000 కోట్లు అండి. సిబిఐ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత 1,500 crores కంటే దీంట్లో లేవు. అది కూడా ఇది జరుగుతుంది. చాలా కూడా ఇప్పటికే డిశ్చార్జ్లు కూడా అయిపోవడం జరిగింది. ఎంతంటే ఇవి మోయడానికే మా దరిద్రం అంతా కూడా, మేమంతా మా పార్టీ నడపడానికి సరిపోయే పరిస్థితికి వస్తుంది వీళ్ళు చేసే ఇది. ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇదే పేపర్లో ఈరోజు ఏం రాసినారు? 2,76,333 కోట్ల రూపాయలు అదాని ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు అని చెప్పినారు. అంతకుముందు ఏం చెప్పారు? అసలు పరిశ్రమలే రాలేదు, పరిశ్రమలే ఇక్కడ లేవు, మొత్తం అందరు పారిపోయినారు అన్నారు. ఇప్పుడు చూస్తే అందరూ కూడా ఇక్కడ 2,76,333 కోట్లు పెట్టినారు. వీళ్ళ పత్రికలోనే గెజిట్ పేపర్లలోనే రాసినారు అనమాట. దాన్ని ఏమనుకోవాలా? సో ఎక్కడికక్కడ